కాకినాడ జిల్లాలో భోగి సంబరాలు అంబరాన్నంటాయి. ప్రజలందరూ ఇళ్ల ముందు భోగి మంటలు వేసి చిన్న పెద్ద అంతా కలిసి పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. భోగి మంటల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు. ఈ సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కాకినాడ జిల్లా ప్రజానీకానందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం అందరూ కూడా ఈ సంవత్సర కాలంలో చాలా టెన్షన్స్తో కొన్ని ఇబ్బందులతో మనం జీవనం సాగిస్తూ ఉంటాం. కానీ మనం ఎదురు చూసే ఈ సంక్రాంతి పండుగ రావడం జరిగింది. అందరూ కూడా ఈ యొక్క పండుగని ఆనందంగా గడిపి భోగభాగ్యాలతో సుఖశాంతులతో జీవించాలి. ఈ సంవత్సరంలో రైతులకు కూడా మంచి పంట పండి రైతులందరూ బాగా ఉండాలి. అలాగే రైతులే కాకుండా రైతుల దగ్గర పనిచేసే కూలీలకు కూడా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక పథకాన్ని పెట్టడం జరిగింది. ఉపాధి హామీ పథకాన్ని మార్చి కూలీలందరూ కూడా బాగా జీవించాలని ఈరోజు సాంప్రదాయాన్ని అనుసరించి దరిద్రి రక్షోత్సవాల సమితి ఆధ్వర్యంలో ఇక్కడ కొంచెం మెడిసినల్ వాల్యూస్ కలిగినటువంటి వాటితోటి ఇక్కడ భోగి మంటలు పిల్లల్ని స్థానికుల్ని బంధువర్గంతో కలిసి ఇక్కడ మేము ఈ భోగి సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది. మన సాంప్రదాయం ఉంటేనే మనం అందరి మనుగడ ఉంటుందని చెప్పేసి ఇది ప్రతి సంవత్సరం కొనసాగించడం జరుగుతుంది. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రకృతిని ప్రకృతితోనే రక్షించండి అనే నినాదంతో ఇలా ముందుకు వెళ్ళడం జరుగుతుంది.